ముఖ్యమంత్రి గారు నిరంకుశ పాలనలో జరిగినటువంటి అరాచకాలు మీరు గుర్తుంటే మీరు ఎంఐఎం ఓట్ల కోసమో ఎంఐఎం దోస్తీ కోసమో ఈ ప్రాంతంలో మీరు రాజకీయాల కోసమో మీరు ఈ రకంగా మభ్యపెట్టేసి మీరు ఈ ప్రాంతంలో విమోచన దినోత్సవాన్ని మరి దాటవేసే ప్రయత్నం చేయడం మరి సమంజసం కాదు అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇప్పటికైనా మీరు ప్రజాపాలన పేరు మీద ఏదైతే ఈ ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేసేసి అన్ని జిల్లా కేంద్రంలో మీరు ఏదో కార్యక్రమం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా, వెంటనే ఆ కార్యక్రమాన్ని విరమించుకొని వెంటనే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తేనే తెలంగాణ ప్రజల పట్ల మీకు ఉన్నటువంటి ప్రేమ అభిమానాలు తెలుస్తాయి. లేని పక్షంలో మీరు మత రాజకీయాల కోసం, లేని పక్షంలో ముస్లిం ఓట్ల కోసం, లేని పక్షంలో ఎంఐఎం కోసం మాత్రమే మీరు ఇవన్నీ కూడా చేస్తున్నట్టుగా ఈ ప్రాంత ప్రజలకు అర్థమవుతున్న మాట నేను తెలియజేస్తా ఉన్నాను. ఎన్ని రకాలుగా 370 ఆర్టికల్ పోవడానికి 72 ఏళ్ళు పట్టింది. కానీ 75 సంవత్సరాల నుంచి మాకు ఈ విమోచన దినోత్సవం అధికారికంగా జరుపుకోవడానికి మాకు ఇంకా స్వేచ్ఛ రావడం లేదంటే గతంలో కాంగ్రెస్ చేసినటువంటి పాపాల వల్లనో, కాంగ్రెస్ చేసినటువంటి అధికారం ఇక్కడ చేపట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రజల్ని అన్యాయం చేయడం వల్లనో ఇంకా 75 సంవత్సరాలు గడుస్తున్నా మాకు ఇంకా స్వేచ్ఛగా మేము విమోచన దినోత్సవాన్ని జరుపుకోలేని దుస్థితిలో ఉన్నాం. యావత్ భారతదేశం 47 ఆగస్టు 15 రోజు స్వతంత్ర దినోత్సవంగా సంబరాలు చేసుకుంటే మేము కూడా 15 ఆగస్టు సంబరాలు చేసుకుంటూనే ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి, ఈ ప్రాంతానికి వచ్చినటువంటి స్వతంత్ర దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోవడానికి మాకు నిజంగా కూడా మీకు స్వేచ్ఛ ఇస్తలేరంటే ఏ రకమైనటువంటి ఇంకా మా మీద మీరు ఈ రకమైనటువంటి మరి సపరేషన్ రాజకీయాలు చేస్తూ ఉన్నారో మరి దీనివల్ల అర్థమవుతూ ఉన్నది. ఎన్ని రకాల మీరు రాజకీయాలు చేసినా ఈ ప్రాంత ప్రజలు ఖచ్చితంగా చరిత్ర తెలుసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో మీ మీద ఖచ్చితంగా మీరు చేసేటువంటి రాజకీయాలకు తెరదించుతారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు బీజేపీ దశాబ్దాల పాటు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని చెప్పేసి చెప్తున్నప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ కారణాల వల్లనో లేకుంటే ఆంధ్రప్రదేశ్ గతంలో తెలంగాణలో కలిసి ఉండడం వల్లనో వారు ఆ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటిసారి మీరు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక మీరైనా కళ్ళు తెరుస్తారు అనుకున్నాం. కానీ మీరు కూడా ఎంఐఎం ఒత్తిళ్లకు లొంగి, ముస్లిం ఓట్లకు లొంగి, ఎంఐఎం ప్రెషర్కు లొంగి ఈరోజు మీరు మళ్ళీ కొత్త నాటకానికి తెరదీసి ఈరోజు మళ్ళీ ప్రజాపాలన పేరు మీద మమ్మల్ని మోసం చేస్తున్నారు. ఎన్ని మోసాలు చేసినా రేపు రాబోయే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారం వచ్చిన వెంటనే అధికారికంగా మేము మరి విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటామని చెప్పి తెలియజేస్తూ మరి మీకు ఒక బహిరంగ లేఖను కూడా ఈరోజు పత్రికా ముఖంగా నేను రిలీజ్ చేస్తూ ఉన్నాను. ఈ బహిరంగ లేఖ ముఖ్యమంత్రి గారికి ఇప్పటికన్నా కళ్ళు తెరుచుకొని, ఇంకా సమయం ఉన్నది, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని మీరు వెంటనే మీరు అధికారికంగా పాలన కాదు, ఈ ప్రాంతంకు నిజంగానే స్వేచ్ఛ లభించింది. సెప్టెంబర్ 17 రోజునే స్వేచ్ఛ లభించి ఇక్కడ స్వతంత్రం వచ్చింది సెప్టెంబర్ 17 రోజునే. కాబట్టి అధికారికంగా సెప్టెంబర్ 17 రోజు మేము అధికారిక విమోచన దినోత్సవాన్ని జరుపుతామని చెప్పేసి మీరు ఈ ప్రజానీకానికి మీరు ఖచ్చితంగా ప్రకటన చేసి మీరు ఇచ్చినటువంటి ప్రజాపాలనను మీరు విత్డ్రా చేసుకొని మరి వెంటనే విమోచన దినోత్సవంగా అధికారికంగా ప్రకటించాల్సిందిగా, అంతేకాకుండా సెప్టెంబర్ 17 భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమంలో మీరు కూడా హాజరు కావాల్సిందిగా కోరుతూ నేను ఈ బహిరంగ లేఖను రాస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. చూడండి, ఆ రోజు గతంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కానివ్వండి, గతంలో ఉన్నటువంటి ఈ తెలంగాణ బిడ్డలు ఈ ప్రాంతానికి జరిగినటువంటి అన్యాయానికి మూల కారణమైనటువంటి పార్టీ ఏదన్నా ఉంటే అది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి స్వేచ్ఛ లభించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం దేశమే ఈ భారతదేశంలో విలీనమైన తర్వాత తెలంగాణ బిడ్డల సుదీర్ఘమైనటువంటి పోరాటం ద్వారా సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కొన్ని జిల్లాలు మహారాష్ట్రలో కలిపి, కొన్ని జిల్లాలు కర్ణాటక కలిపి, చివరికి ఉన్న భాగాన్ని ఆంధ్ర రాష్ట్రంలో కలిపి
ఈ ప్రాంతంలో ఉనికిని లేకుండా ఈ ప్రాంత వాసులను మీరు ముక్కలుగా చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపినటువంటి నీచమైనటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఈరోజు మళ్ళీ ఆ రోజు ఆంధ్ర రాజకీయులు వలసదారులైనటువంటి ఆంధ్ర రాజకీయ నాయకులు అందరూ కలిసి ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఈ చరిత్ర తెలిస్తే మళ్ళీ మా రాష్ట్రం మాకు కావాలని చెప్పి ఎక్కడ అడుగుతారో భయానికి వారు ఆ రోజు విమోచన దినోత్సవం జరపకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాకన్నా ఈ కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరుస్తుంది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే ఈ కాంగ్రెస్ పార్టీ విమోచన దినోత్సవాన్ని జరుపుతుంది అని చెప్పేసి ఎన్నో ఆశలతో ప్రజలు ఎదురు చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మళ్ళీ ముస్లిం ఓట్లకు భయపడో లేకుంటే ఎంఐఎంకి భయపడో ఎంఐఎం ఒత్తిడికి లొంగో ఈరోజు మళ్ళీ ఒకసారి విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపకుండా మళ్ళీ వెనుకడుగు వేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి పిచ్చి కూతలు కూస్తూ ఉన్నది.